అధికారంలో ఎవరున్నా ప్రశ్నించడమే మా బాధ్యత. ప్రజల సమస్యలే మా అజెండా. రాజకీయాల్లో జరుగుతున్న ప్రతి కీలక పరిణామం, ప్రతి వ్యూహం, ప్రతి నిర్ణయం వెనుక ఉన్న వాస్తవాలను మీ ముందు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి 250 గజాల చొప్పున భూమి ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి తెలంగాణ ఉద్యమకారుల మద్దతును తీసుకొని ఇలా అధికారంలోకి వచ్చిన పరిస్థితి మనం చూసినాం. వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఉద్యమకారుల పక్షాన ఏ ఒక్క కార్యక్రమం కూడా తీసుకున్నటువంటి సందర్భం మనం చూడలేదు. ఈరోజు కవితమ్మ 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉద్యమకారుల పక్షాన ఏం మాట్లాడతలేదు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం లాగానే చేస్తూ ఉందని చెప్పి ఉద్యమ సంఘాలన్నీ కూడా ఏకం చేసి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఉద్యమకారులను ఏకం చేసి వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులను ఉద్దేశించి తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల చేసి 2 కూడా సంయుక్తంగా కల్వకుంట్ల కవితక్క గారు తెలంగాణ ఉద్యమకారుల కోసం ప్రాణం పెట్టి ఈ రాష్ట్రం లోపట అన్ని వర్గాలకు న్యాయం జరగాలని కొట్లాడుతూనే తెలంగాణ ఉద్యమకారుల కోసము ప్రత్యేకంగా ఆమె ప్రాణం పెట్టి ఇవాళ ఉద్యమకారుల సంఘాలను పిలుచుకొని రౌండ్ టేబుల్ పెట్టి మరి ఉద్యమకారులకు ఖచ్చితంగా న్యాయం చేయాలి అన్న ఉద్దేశంతో అక్కగారు మరి ఇవాళ నన్ను కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు నన్ను కానీ మరి మట్టరాజన్నను కానీ అదేవిధంగా శ్రీకాంత్ గారిని కానీ మరి ఇన్ఛార్జీలుగా వేసి మరి ఏదైతే రేపు జూలై 2వ తారీఖు రోజు మరి భూ పోరాటం చేపడుతున్నామో దాంట్లో భాగంగా మరి వల్ల ప్రతి నియోజకవర్గం కరీంనగర్ నుండి మొదలు పెట్టుకుంటే కోరుట్ల నుండి మొదలు పెట్టుకుంటే మంత్రి నుండి మొదలు పెట్టుకుంటే హుస్నాబాద్ దాకా కూడా అన్ని నియోజకవర్గాలను పోస్టర్ రిలీజ్ చేయాలని మరి కవితక్క గారి ఆదేశాల మేరకు మేము ఇవాళ కరీంనగర్ నియోజకవర్గంలో మరి గుంజపర్గ హరిప్రసాద్ గారు టీఆర్ఎస్ మరి జిల్లా బాధ్యులు వారు మేము కలిసి ఇవాళ కరీంనగర్ నియోజకవర్గ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులు 2001 నుండి 14 వరకు ప్రాణం పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ప్రతి ఒక్క ఉద్యమకారుడు ఇవాళ రోడ్డున పడ్డరు. ఇవాళ అనాథలైండు, ఆర్థికంగా మానసికంగా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ హక్కుల కోసము అల్పెరగని పోరాటము వివిధ సంఘాల రూపంలో మేము కొట్లాడుతున్నాం. మరి అక్కగారు కల్వకుంట్ల కవితక్క గారు ఈ మధ్య పార్టీ పెట్టి మా బాధలు మా కష్టాలను అన్నీ కూడా వారు చూసి చెలించిపోయి ఖచ్చితంగా ఉద్యమకారుల తరఫున కొట్లాడాలనే ఒక ధ్యేయంతో మరి అక్కగారు ఈ భూ పోరాటాన్ని చేపట్టారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మేము పోరాటం చేసిన తర్వాత ఒక కమిటీ జీవో విడుదల చేసి 679 అనే జీవో విడుదల చేసి కమిటీని వేశారు. ఆ కమిటీ ఏం చేస్తుంది, 2 నెలల నుండి కాలయాపన చేస్తూ ఉంది. మరి ఈ రకంగానే కాలయాపన చేస్తూ ఎన్నికల వరకు కూడా వాళ్ళు పొడిగించే అవకాశం ఉన్నందున మరి కవితక్క గారు వారి ఆధ్వర్యంలోనే మరి ఖచ్చితంగా భూ పోరాటం చేపడదాం. ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్క నిజమైన ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇవ్వడం కోసం వారి వల్ల చైతన్యవంతంగా ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ నిజమైన ఉద్యమకారులందరూ కూడా జూలై 2వ తారీఖు రోజు మరి హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్కు చేరుకోవాలని మా ఉద్యమకారులు చేసి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో మాత్రం జరుగుతుంది. అన్ని సంఘాలు మద్దతుతోటి ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఉద్యమకారులందరూ కూడా కరీంనగర్ నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి కూడా ఉద్యమకారులందరూ రేపు ఉప్పల్ బగాయత్కి చేరుకొని ఆ రోజు మిలియన్ మార్చ్ ఏ రకంగానైతే మనం చేసినామో అదే రూపకంగా ఇవాళ మనము భూ పోరాటాన్ని సక్సెస్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను.